రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ బాలాపూర్ గ్రామంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొలాన్ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ చెవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డిని గెలిపించాలని ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో రాజ్యము సుస్థిరంగా ఉందని, పేదలకు అనుకూలంగా పనిచేస్తున్నారన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి కుంభకోణాలు, ఉగ్రవాదులు దాడులు, కార్యకలాపాలు జరుగుతుండేవని, మరోసారి నరేంద్ర మోడీ అధికారం రావాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ప్రభాకర్ రెడ్డి, సత్యం, లక్ష్మారెడ్డి, రవి పాటుగా పలువురు పాల్గొన్నారు. కరెంటు మాఫీ ఇస్తాం, నీ గ్యాస్ ఇస్తాం, నీకు అది ఇస్తాం, ఎకరం భూమి ఉంటే 15,000 ఇస్తాం. పచ్చి మోసం చేసి ఒక్కటి కూడా చేయలే. అమ్మ దయచేసి పువ్వు గుర్తు పెట్టాలి. సరే అవుతామ్మా, ప్రసాదం చేద్దాం. దేశం కోసం జై శ్రీరామ్ జీ శేఖర్. దేశం కోసం, ధర్మం కోసం బీజేపీని గెలిపించండి. ఇది ఢిల్లీ ఎన్నికలు, దేశ్ का इलेक्शन है, ये गाँव का इलेक्शन ही है. तो जय श्री राम भाई साहब, जय श्री राम. 5,000 ఇస్తాడు. కరోనా వస్తే, రోగం వస్తే సూదులు పంపిణీ, మన ఇంటికి మందులు ఇచ్చి కాపాడు. దయచేసి అందరూ పువ్వు గుర్తుకెళ్ళి ఊరంతా దేశంలో తోడి అమ్మా అన్నతో ఇలాతో మాట్లాడు. మా వద్దని భారతీయ జనతా పార్టీ యొక్క అగ్రనాయకులు, ప్రపంచం మెచ్చిన మన ప్రధాని నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10 సంవత్సరాల కాలంలో ప్రజలు ఊహించిన దానికంటే ఒకవైపు దేశ భద్రత, రెండో వైపు ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రపంచంలో భారతదేశాన్ని 11వ స్థానం నుండి 5వ స్థానం తీసుకొచ్చి ఈనాడు ప్రజలకు ఒక విశ్వాసాన్ని నింపినటువంటి మన నాయకుడు నరేంద్ర మోడీ గారు. దయచేసి ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, నరేంద్ర మోడీ గారు 3వసారి దేశ ప్రధాని కావాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి ఇంకా 5వ స్థానం నుండి 3వ స్థానానికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రజలందరి కోసం, ప్రజల సంరక్షణ కోసం, ప్రజల యొక్క మంచి కోసం, ప్రజల యొక్క ఆదుకోవడం కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. రైతులను, మహిళలను, అదేవిధంగా పేదలందరూ కూడా బియ్యాన్ని ఇస్తూ, రైతులందరూ కిసాన్ సమ్మాన్ ఇస్తూ ఈ దేశం కోసం, ఈ యొక్క ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి ప్రజానాయకుడు నరేంద్ర మోడీ ఈసారి ఏదైతే 550 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి రాముడు పుట్టిన రామ జన్మ స్థానంలో రామ మందిరం కట్టుకోవడానికి కూడా కాంగ్రెస్ అండగా నిలబడలేదు. కాంగ్రెస్ మోసం చేసింది, ప్రజల్ని మోసం చేస్తుంది, గ్యారంటీల పేరుతో మళ్ళీ మోసం చేస్తూ ఉంది. దయచేసి మనందరం కూడా దేశం కోసం, ధర్మం కోసం, ప్రజలందరి అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వాల్సిందిగా, కమలం పువ్వు గుర్తు ఓటు వేయాల్సిందిగా ప్రతి ఒక్కరూ ఈ కష్టకాలంలో నరేంద్ర మోడీ గారికి మద్దతుగా ఉంటే దేశం మరింత అభివృద్ధి చెందుతుంది, దేశ ప్రజలు ముందుకు పోతారు. ప్రపంచంలోనే ఈనాడు భారతదేశాన్ని యొక్క గౌరవ ప్రదేశం ముందుకు పోతూ ఉంది. అందరూ గమనించి, పార్టీలు లేవు, ఏం లేదు, జాతీయత, దేశభక్తి భావంతో మనందరం కూడా భారతీయ జనతా